ఒకసారి ప్రదక్షిణ చేసేస్తే బాగుంటుంది చుట్టూ. ఇది కాలభైరవుడి దేవస్థానం అండి. ఇది విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్లో ఉన్నదన్నమాట. చాలా బాగుంటుంది చూడటానికి, కానీ చాలామందికి తెలియదు. అందువల్ల మీకు తెలియడం కోసమని ఈరోజు నేను అప్లోడ్ చేస్తున్నాను. ఈ టైంలో రావడానికి కూడా కారణం అది. స్వామివారిని చూడండి ఎంత ముద్దుగా అన్నారు. ఈరోజు కాలభైరవ అష్టమి కూడాను. మార్నింగ్ అయితే అసలు ఖాళీ ఉండదు. తండ్రి క్షమించు. ఎప్పుడు కూడా మూల విరాట్ని మనం తీయకూడదు అనేసి అనుకుంటారండి, కానీ జనాలకి తెలీదు అనే ఉద్దేశం కోసం ఈరోజు నేను ఫుల్ వీడియో తీసి నేను పెడుతున్నాను. చూడండి స్వామిని చూడండి ఎంత బాగా అలంకరించారో. పొద్దున్న వస్తే కనుక అసలు మీకు ఖాళీ ఉండదు. మీకు నేను చూపించడానికి కూడా అవ్వదు. తండ్రి క్షమించు. నీ మూర్తిని జనాలు తెలియజేయడం కోసమే నేను పెడుతున్నానని ఆయనకి నేను క్షమాపణ కూడా కోరుకుంటున్నాను. వచ్చిన వాళ్ళు 8 సార్లు కానీ 9 సార్లు కానీ ఈ కాలభైరవ అష్టమి అక్కడ రాసి ఉంటుంది. ఎవరైనా అక్కడ కూర్చొని చదువుకోవచ్చు. ఇక్కడ ప్రసిద్ధి ఏంటంటే అష్టమి నాడు కానీ అమావాస్య రోజు కానీ గుమ్మడికాయలో నూనె పోసి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తారండి. అదేంటంటే మన ఇంటికి ఉండే అరిష్టం కానీ ఏదైనా సరే మనకి గ్రహాల యొక్క తీవ్రత మనకి తగ్గించుకోవడానికి ఇక్కడ మనం వచ్చి దీపారాధన చేసి ఆ దీపాన్ని ఈ స్వామి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి తీసుకుని వెళ్ళి ఆ పక్కన ప్రహరీలో ఉండే చెట్టు కింద పెట్టేస్తానండి. అది కూడా మీకు చూపిస్తాను నేను. ఈ దేవస్థానం ఇక్కడ ఉన్నదనే విషయం చాలామందికి తెలియదండి. మాకు కూడా ఈ మధ్యనే తెలిసింది 3 సంవత్సరాల కిందట. అప్పటి నుంచి ప్రతి అమావాస్యకి వీలున్నప్పుడల్లా వచ్చి మేము దర్శనం చేసుకుంటామండి. ఈరోజు స్పెషల్ కూడా కాలభైరవుడు అష్టమి అండి. అందువల్ల ఈ అలంకరణ అంతా చేశారు. పొద్దున్నే వచ్చి ఉంటే కనుక ఈ దీపారాధనతో జనాలందరూ కిటకిటలాడను మనకి ఈ మాత్రం అవకాశం కూడా దొరకపోదును. ఇది మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ టైంలో వచ్చానండి. అలాగే మానవులు అన్నాక సహజంగా ప్రతి ఒక్కరికి ఉంటాయి సమస్యలు. అలాగే మనకి కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల నుండి బయటపడడానికి ఇక్కడికి వచ్చి దేవారాధన చేసుకుంటామండి. చూసారు కదా స్వామిని లోపల. అదే పేరు వినాయకుడు ఉంటారండి. ఈ పక్కనే మనం తెచ్చుకోక్కర్లేదండి, పక్కనే ఉంటుంది. అక్కడ చూసారు కదా, అక్కడ మనకి ఇక్కడ అమ్ముతారండి. చూపిస్తాను అది కూడా మీకు. మనకు కావాలంటే ఇక్కడే గుమ్మడికాయలు అమ్ముతారండి దీపారాధన చేసుకోవడానికి. మనకి అన్ని దగ్గరలోనే ఉంటాయి, మనం ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. అది తీసుకొని వచ్చి మనము మనకి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క గుమ్మడికాయ కోసం 100 రూపీస్ తీసుకుంటారండి. నైవేద్యం బెల్లం ముక్కిస్తారు, అదొక 5 రూపాయలు పడుతుంది. 105 రూపాయలు చెప్పిన మనం ఆ గుమ్మడికాయకి ఇస్తే వాళ్ళే మొత్తం అంతా తయారు చేసి ఇస్తారండి. ఇచ్చిన దాన్ని లోపల తీసుకుని స్వామివారి చుట్టూ ఒక 3 ప్రదక్షిణలు తీసుకొని చేసి వచ్చిన తర్వాత అది అలా తీసుకుని వెళ్ళి అలా బయట పెట్టేస్తామండి. ఇప్పుడంటే తగ్గిపోయిందండి, రాత్రి కదా. పొద్దున అయితే ఇదంతా నిండిపోతుందండి. అమావాస్య రోజు కానీ అష్టమి రోజు కానీ ఈ విధంగా గుమ్మడికాయలను పెట్టేస్తారండి. ఇది చాలామందికి తెలియదు కాబట్టి నేను ముఖ్యంగా ఈ దేవతారాధనకు సంబంధించి నేను లైవ్ తీయనండి. కాకపోతే ఇక్కడ ఒక కాలభైరవుడు ఉన్నాడు, కాలభైరవుడికి మనం పూజ చేయాలి, ఈ విధంగా చేయాలని చాలామందికి తెలీదు. అందుకోసం అనేసి ఇది షూట్ చేయడానికి అనమాట. అష్టమి నాడు కానీ అమావాస్య రోజు కానీ, మెయిన్లీ అమావాస్య జనాలు అందరూ వస్తారండి. ఇదిగో ఈ విధంగా చూడండి.
గుమ్మడికాయలో నూనె పోసి ఒత్తిని వెలిగించి అది స్వామివారి చుట్టూ మనం ఇచ్చేస్తూ ఉంటారు. కొంతమంది ఇండ్లలో చేసుకుంటూ ఉంటారండి. ఇండ్లలో కుదరకపోతే అంటే ఏదైనా బెడ్స్ కొడుతూ ఉంటాయి కదా, ఇలాంటివన్నీ మనం చేయటానికి. అందుకోసమని ఇంకెందుకని దేవస్థానంలో చేసుకుంటే చాలా మంచిదని దేవస్థానానికి వచ్చేస్తారండి. ఇది ఫ్రెండ్స్, మరి నేను చూపించాలనుకున్న భైరవుడి యొక్క విగ్రహం, దాని యొక్క మంచి చెడులన్నీ చూపించాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. బాయ్ అండి.